నిన్న పెందుర్తి నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగబద్ధంగా మనం చూసుకుంటేటట్లయితే ఊరక ఉప ముఖ్యమంత్రి అనేది మన హోదా కోసం పెట్టుకునేది. ఉప ముఖ్యమంత్రి హోదా అనేది కేవలం రాజ్యాంగబద్ధంగా మనకు మంత్రి ముఖ్యమంత్రి హోదాలు మాత్రమే మనకు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఏదో నిన్న పెందుర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి వచ్చే విధంగా సెక్యూరిటీ కానీ రోడ్లు బ్లాక్ చేయడం కానీ చుట్టుపక్కల జేఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటే పిల్లలకి ఎగ్జామ్ వెళ్తున్నా కూడా పట్టించుకునే రీతిలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పర్యటనకి అడ్డంగా కూటమి రహదారులన్నీ కూడా ఆపేసి విద్యార్థుల ఎగ్జామ్కి వెళ్లకుండా ఎంతో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మనం చూస్తానున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతారు, ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల శాపంగా మారిందే పవన్ కళ్యాణ్ గారు. నిన్న క్లియర్గా మనం చూసుకున్నట్లయితే పెందుర్తి నియోజకవర్గంలో విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్తా ఉంటే ఇతని పర్యటన వల్ల పోలీసు బందోబస్తు విద్యార్థులు ఎగ్జామ్కి వెళ్లకుండా ఆలస్యం అవటం వల్ల సంవత్సరాలు పిల్లలు చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే కేవలం ఇతని పర్యటన వల్ల పోలీసులు అడ్డుకోవడం వల్ల 30 మంది జీవితాలు ఈ రోజు ఎగ్జామ్ పోకుండా జరిగాయి. వాళ్ళ కుటుంబాలు దూరం అని చెప్పేసి బాధపడుతున్నారు. వాళ్ళ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? వాళ్ళు ఎగ్జామ్ ఎవరు పెడతారు? మళ్ళీ ఎక్కడ కూడా జరగదు. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తా ఉంటారు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 30,000 మంది ఆడోళ్ళు మిస్ అయ్యారని చెప్తా ఉంటున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే అదేదో ఎంత అసత్యమో. ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల 30 మంది జీవితాలు నాశనం అనేది ఇది నిజమనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. వెంటనే ఆ 30 మంది విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రవిచంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న విద్యార్థులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పరీక్ష సమయానికి చేరుకోలేక 30 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ పరీక్షలకి హాజరు కాలేకపోయారు. ఇది ముమ్మాటికి పవన్ కళ్యాణే దీనికి బాధ్యత వహించాలి. దీనికి కారణం పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన 3 రోజుల పాటు విశాఖ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. విపరీతంగా వాహనాలు వెళ్లకుండా పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. పోలీసుల ఆంక్షల కారణంగా సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన విద్యార్థులు ఆన్లైన్ పరీక్షా సెంటర్కి వెళ్ళలేకపోయారు. విశాఖపట్నంలోని పెందుర్తి అయాన్ డిజిటల్ సెంటర్కి సరిగ్గా జేఈ మెయిన్స్ ఆన్లైన్లో రాయడానికి విద్యార్థులు వెళ్లారు. ఈలోపే పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. దీని కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయన కాన్వాయ్ పోలీసులు బందోబస్తు పెద్ద ఎత్తున ఉండడం వల్ల విద్యార్థులు సమయానికి చేరుకోలేకపోయారు పరీక్షా కేంద్రానికి. దీనివల్ల సుమారు 30 మంది విద్యార్థులు జేఈ మెయిన్స్ పరీక్షకి దూరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అయ్యా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మీ పర్యటన కారణంగా 30 మంది విద్యార్థులు తమ భవిష్యత్తును కోల్పోయారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున విద్యార్థులు ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఫిజికల్గా మానసికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని పరీక్షకు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కు బయలుదేరితే మీ కాన్వాయ్ పెద్ద ఎత్తున మీ సహచర గణము, మీ పార్టీ నేతలు అందరూ కలిసి కాన్వాయ్లతో భారీ కాన్వాయ్లు ఏర్పాటు చేసుకొని మీరు రోడ్ల మీద పోలీసులతోటి ఆంక్షలు విధించుకొని మీరు కాన్వాయ్ బయలుదేరింది. పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ఆగిపోయారు. ఇప్పుడు వాళ్ళ విద్యా భవిష్యత్తు నాశనమైంది. దీనికి మీరే బాధ్యత వహించాలి. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ నేతలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా కాలంలో 108 108 కానీ ఏదైనా ప్రమాదాల సమయంలో కానీ ఆయన కాన్వాయ్ బయలుదేరితే వాటికి సైడ్ ఇచ్చిన దాఖలాలు అనేక ఘటనలు మనం చూసాం. ఇటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున మానవత్వం ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు డిప్యూటీ సీఎంగా ఉండి పెద్ద భారీ కాన్వాయ్లతోటి ఊరేగింపుగా వెళ్తే పరీక్ష రాయాల్సిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఈ రోజు వాళ్ళు పరీక్ష రాయకుండా ఆగిపోయారు. వారి విద్యా జీవితం నాశనం అయిపోయింది. జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా స్థాయిలో ఉంటుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. మరి ఆల్ ఇండియా స్థాయిలో ఉన్న పరీక్షలకు విద్యార్థులు దూరం అయితే మీ వల్ల దూరం అయ్యారు, మీరే కారణం. మీ కాన్వాయ్ వల్ల ట్రాఫిక్ ఆంక్షల కారణంగా విద్యార్థులు సమయానికి పరీక్ష సెంటర్కి వెళ్ళలేకపోయారు. దీనికి నైతిక బాధ్యత మీరు వహించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల జీవితాలతోటి మీరు భారీ కాన్వాయ్లు ఈరోజు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ మీరు ఎవరు వెళ్ళినా మీ కూటమి ప్రభుత్వంలో భారీ కాన్వాయ్లతో మీ అంచెలతో ట్రాఫిక్ ఆంక్షలతోటి ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీ కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు కూడా పరీక్షలకు వెళ్ళలేక వెనుదిరగాల్సిన దుస్థితి ఉంది. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యా భవిష్యత్తు నాశనం అవుతా ఉంది. మీ వల్ల అందరూ సఫర్ అవుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ కారణంగానే విద్యార్థులు జేఈ మెయిన్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు కాబట్టి మీరు చొరవ తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున మేము డిమాండ్ చేస్తాం.